హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన కామెడీతో గుర్తింపు సంపాదించుకున్నారు లేడీ కమెడియన్ వాసవి. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ పాకీజా అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు తెలుగు అభిమానులు. 1990 దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో ఫేమ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రతో మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో ఆమె నటన ఇప్పటికీ కూడా ఆడియన్స్ మర్చిపోలేరు. ఇక ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. పాకీజా పేరుతో సినీ ప్రియులకు దగ్గరైన ఆమె కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనాల ముందుకు వచ్చారు. ఇక ఆ తర్వాత మళ్ళీ కనిపించనే లేదు. కానీ ఇప్పుడు ఆమె పూట గడవని పరిస్థితుల్లో భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న పాకీజా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తాజాగా విజయవాడ వచ్చారు. ఈ క్రమంలోనే గుంటూరులో ఆమెను కొందరు మీడియా ప్రతినిధులు పలకరించగా తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమిళనాడులో తనకు ఎవరు సాయం చేయడం లేదని, అందుకే ఏపీ ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం తనకు పూట గడవడమే కష్టంగా ఉందని, కొన్నిసార్లు భిక్షాటన చేయాల్సి వస్తుందని, తన గురించి వీడియో తీసి తమిళ పరిశ్రమలోని ప్రముఖులకి పంపినప్పటికీ ఎవరూ స్పందించలేదని అన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు, మోహన్ బాబు కుటుంబాలు స్పందించి తనను ఆదుకున్నారని, ఒకవేళ వారు స్పందించకపోతే ఎప్పుడో చనిపోయేదాన్నంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక వాసవి తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ రౌడీ, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారత్నం, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టమ్మ మొగుడు, బ్రహ్మ, పెదరాయుడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే తమిళనాడు సీఎం జయలలిత గారి ఆహ్వానంతో అన్నా డిఎంకే పార్టీలో చేరారు. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అన్నా డిఎంకే అధికార ప్రతినిధిగా ఉన్న వాసుకి జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా అయ్యో పాపం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.